ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న ఏ ఒక్కరినీ వదలట్లేదు, వెంటాడుతున్నారు. చాలా మందిని ఇప్పటికే చేతికి బేడీలు వేయించి మరీ వాళ్ళ దేశానికి పంపించారాయన. ఇప్పుడు దీన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. గత ఏడాది ఆగస్టులో ఎన్నికల ప్రచార సమయంలో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను రాడికల్స్గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివసించడానికి ఏమాత్రం అర్హులు కారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అప్పట్లో. ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసి పడేశారు. నాన్ అమెరికన్లకు జన్మనిచ్చిన పిల్లలకు ఆటోమేటిక్గా దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికారు. అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలను పంపించారు. ఇప్పుడు తాజాగా అక్రమ వలసదారులను గ్వాంటనామో బే జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. 30,000 మందికి పైగా అక్రమ వలసదారులను గ్వాంటనామో జైలుకు తరలించే చర్యలు తీసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం ఆయన వైట్ హౌస్లో మాట్లాడారు. చోరీలు, హింసాత్మక నేరాలకు పాల్పడే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తమ దేశంలో నివసిస్తున్న వారిని నిర్బంధించడానికి అనుమతించే బిల్లుపై సంతకం చేస్తానని పేర్కొన్నారు. గ్వాంటనామో బే జైల్లో 30,000 బెడ్స్ సిద్ధం చేసిస్తానని, అక్కడ వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తానంటూ చురకలంటించారు. ఈ మేరకు పెంటగాన్, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసినట్టు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.